సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబా గారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి నీకు రానున్న 4 రోజుల్లో ఒక వ్యక్తి ద్వారా ఒక శుభవార్త నేను అందజేస్తాను. ఆ వ్యక్తి ఎవరు, ఎప్పుడు నీకు ఎలాంటి శుభవార్త అందుతుంది అని ఇప్పుడే ఈ సాయి మాటల్లో విను. బాబాగారి సందేశం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. సముద్రం అన్నాక అలలు, మనిషి జీవితం అన్నాక సమస్యలు కష్టాలు తప్పవు కదా. కానీ ప్రతి ఒక్క సమస్యకి 24 గంటల్లోనే పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే ఖచ్చితమైన పరిహారం 100% సొల్యూషన్ అనేది చూపిస్తారు. మీరు ఉన్న చోట నుంచే గురువు గారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. మీ సమస్య అయితే తీరిపోతుందండి. 96630644 ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా రావట్లేదు, వీసా ఆలస్యం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, అంతేకాకుండా వాస్తు దోషాలు కానివ్వండి, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువుగారి పరిష్కారం అయితే చూపిస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. మీరు చేయవలసింది 96630644 నంబర్కి కాల్ చేసి గురువుగారి మీద మీ ప్రాబ్లం పెట్టారంటే ఆ ప్రాబ్లం తీరిపోతుందండి. నేను చెప్పించుకొని నా సమస్య తీరి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు అయితే తెలియజేస్తున్నాను. ఒకసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ అయితే తీర్చుకోండి ఫ్రెండ్స్. ఇక బాబాగారు చెబుతున్న ఆ అద్భుతమైన సందేశం గురించి తెలుసుకుందాం. బిడ్డ, నీవు అసలు ఏమాత్రం కూడా తొందరపడి నెట్టివేయవద్దు. ఈ యొక్క సందేశం నీకు ఈ వీడియో ద్వారా చెప్పేటువంటి ప్రతి మాట కూడా నీకు ఉపయోగపడుతుంది. నీ మనసుకు మరింత ఎక్కువ ప్రశాంతత అనేది అందివ్వబోతున్నాను. నేను చెప్పేటువంటి ఒక్క మాట కూడా పొల్లుపోకుండా తప్పక జరుగుతుంది. మనసు పెట్టి ఆలకించమ్మా. ఒక్కసారి ఈ సాయి రూపాన్ని, నా నామాన్ని ధ్యానించుకో. ఈ మాటలు విను, అంతా నీకు శుభమే జరుగుతుంది. నీవు తీసుకునేటువంటి నిర్ణయం అనేది రేపటి రోజున చాలా అద్భుతంగా మంచి అవకాశాన్ని నీకు దక్కించుకునేలా ఉంటుంది తల్లి. నేను నీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాను. ఒక వ్యక్తి ద్వారా నీకు అందించబోతున్నాను అంటే సాక్షాత్ ఈ సాయే వచ్చి నీ ముందు నిలబడలేను కదా. కాబట్టి ఏదైనా ఒక వ్యక్తి ద్వారా నీకు ఒక సూచనను, ఒక నిర్ణయాలను, ఒక సందేశాలను, ఒక సంకేతాలను పంపిస్తాను. నీకు అవసరమైనటువంటి సహాయాన్ని నీ కోసం నేను తీసుకొస్తాను. నా వంతుగా నీకు అన్ని రకాలుగా సహాయాలు అందుతాయి తల్లి. ఒక మనిషిని అయితే నీ ముందుకు పంపించాలి. కాబట్టి ఇక రానున్న 3 రోజుల్లో నీ జీవితంలో ఒక వ్యక్తి ద్వారా నువ్వు వినేటువంటి శుభవార్తలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. నీ మనసుకు ప్రాధాన్యతనిచ్చే విధంగా ఉంటాయి. నువ్వు కోరుకునే విధంగా ఉంటాయి. నువ్వు ఆశించిన విధంగా ఉంటాయి. అంటే నిన్ను పదే పదే హెచ్చరించి అలాగే నీకు ముందుగా చెప్పబోతున్నటువంటి ఆ శుభవార్త, ఎంతో కాలంగా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఆశీర్వాదం ఈరోజు నీకు దక్కబోతుందమ్మా. ఇది ఖచ్చితంగా గమనించు. నీ చెవులకు ఈరోజు యాదృచ్ఛికంగా ఈ మాటలు వినిపించటం లేదు. నీ ముందుకు వచ్చినటువంటి ఈ బాబా వాక్కు ఖచ్చితంగా నీ కోసమే అని నమ్ము. ఈ సాయి మాట నువ్వు నమ్మి విన్నావు అంటే, ఆచరించావు అంటే నీ జీవితంలో అద్భుతాలు ఖచ్చితంగా జరుగుతాయని మాత్రం నమ్ము. బిడ్డ, ఈ రోజున ఈ సందేశం నీ ముందుకొచ్చింది సాధారణమైనదైతే కాదు. నువ్వు ఎన్నో రోజులు నిద్రలేనటువంటి రోజుల్ని ఎన్నో గడిపావు కదా. ఎంతో కాలంగా విసిగిపోయి ఉన్నావని నాకు తెలుసు. ఎవరికి చెప్పుకోలేకపోయినా అన్నీ నాకు పదే పదే చెప్పావమ్మా. నీ ఆకలి, కష్టం అన్నీ జరిగినవన్నీ కూడా, నీకు జరిగిన అన్యాయాలు, అవమానాలు అన్నీ నాకు తెలుసు. అవి చెప్పగానే, నేను వినగానే నా హృదయం ఎంతో కదిలిపోయింది తల్లి. నా నోట మాట రాలేదు. ఇప్పుడు ఈ రోజున ఈ మాటలు నువ్వు వింటున్నావంటే ఎప్పటి నుండే నాకు ఒక్కసారైనా సరే వానికి తగినటువంటి సమాధానం కావాలి అని చెప్పి నువ్వు అర్థం చేసుకుంటూ నన్ను అడుగుతూనే ఉన్నావు. ఓపికగా, ఓర్పుగా ఉంటూ వచ్చావు. నీ జీవితానికి నేను స్వయంగా ఒక పెద్ద సంపదను ఇవ్వబోతున్నాను. నీ ప్రయత్నానికి కాదు, నీ పవిత్రమైనటువంటి మనసుకు తల్లి అది ప్రతిఫలం.
ఎందుకంటే ఎన్నోసార్లు నువ్వు కోరావు కదా, తప్పకుండా ఇక చూస్తావు అద్భుతాన్ని నీ జీవితంలో. నువ్వు ఎన్నిసార్లు విఫలమయ్యావో కూడా నాకు తెలుసు. ఎన్నిసార్లు నువ్వు ఆశలు పెట్టుకున్నావో, ఎన్నిసార్లు నీ ఆశలు విరిగిపోయాయో, ఎందుకు ఇలా జరుగుతుంది అని నీలో నువ్వే బాధపడిపోయావు. నీకు అనిపించింది ఇవన్నీ నాకు తెలుసు తల్లి, జీవితంలో అసలు మంచి జరుగుతుందా లేదా అని అపనమ్మకంతో ఉన్నావు. నమ్మకం లేకుండా మనసు కష్టపెట్టుకున్నావు. ఇంత కష్టపడుతున్నావు, ఎందుకు నాకు మాత్రం తెలియకుండా ఉంటుంది? ఒక్కొక్కసారి నువ్వు అనుకుంటావు బిడ్డ, పదే పదే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, అన్నీ ఆలస్యం జరుగుతున్నాయని. ఇలా చాలా ప్రశ్నలు నువ్వు వేసుకుంటూ ఉన్నావు. అవన్నీ కూడా నేను విన్నాను. నీ మౌనాన్ని విన్నాను. ఎందుకంటే నీవు నన్ను మర్చిపోయినా నేను ఒక్కసారి కూడా నిన్ను మర్చిపోను. నీ విషయంలో నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. నీవు పడిపోయిన ప్రతిసారి, నువ్వు ఏడ్చిన ప్రతి రాత్రి, నువ్వు ఆగిపోయిన ప్రతి క్షణం మరలా మరలా నిన్ను నిద్రలేపే ప్రయత్నాన్ని చేస్తాను. నీతో అన్ని రకాల ప్రయత్నాలు చేపించేది ఈ సాయి తండ్రి అని గుర్తుంచుకో. ప్రతి క్షణం నీలో ధైర్యాన్ని నింపాను బిడ్డ. తగినటువంటి సమయానికి నీ జీవితంలో ఒక మంచి వ్యక్తిని పంపించబోతున్నాను. చూడమ్మా, ఇలా చెబుతున్నాను అంటే తప్పకుండా ఏదో నీ జీవితంలో అద్భుతం, మిరాకిల్ జరగబోతుందని అర్థం. ఒక వ్యక్తికి నీ దగ్గర ఒక సడన్గా వచ్చి ఒక శుభవార్తను తీసుకురాబోతున్నాడు. అది గొప్పగా నీకు సంపద, అభివృద్ధిని తీసుకొచ్చేటువంటి సహాయం. నీ చేతిలోకి డబ్బు పడబోతుంది. నీవు కోల్పోయినటువంటి సంవత్సరాల నుండి ప్రతిఫలం నీకు అందబోతుంది. నీవు అనుకునే చోట నుండి తప్పకుండా నీకు డబ్బు వస్తుంది. నీవు ఊహించినటువంటి వ్యక్తి నీకు సహాయం నీకు తప్పక దొరుకుతుంది. నీవు ఊహించినటువంటి కొత్త అవకాశం అనేది నీ జీవితంలో రాబోతుంది. తల్లి, నీ జీవితంలో అదృష్టపు తలుపు తట్టబోతుందమ్మా. ఎందుకంటే బాబా ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అని అడిగావు కదా, అన్నిటికీ నీ యొక్క మిరాకిల్స్, నీ జీవితంలో మార్పే సమాధానంగా నీకు నిర్వర్తిస్తాను. అన్నీ నువ్వు నిర్ధారణ చేసుకున్నాకే నా సాయి తండ్రే కదా పంపాడు అని చెప్పి నువ్వు నిర్ధారణ చేసుకుని నాకు ధన్యవాదాలు చెప్పుకుంటూ పరుగున రావనున్న గురువారం లోపల నాతో వస్తావు తల్లి. నా దగ్గరికి, నా దర్శనానికి వస్తావు. నీలో జరిగేటువంటి కొత్త మార్పు, కొత్త శక్తి, ఏదో ఒక కొత్త మార్పు ఉంది, పవర్ఫుల్గా ఉండబోతుంది అని నీకే తెలుస్తుంది. ఎందుకో తెలుసా, ఇది ముగింపు అయితే అస్సలు కాదు, నీ జీవితంలో ప్రారంభం. ఈ రోజున పవిత్రమైనటువంటి సమయాన నువ్వు వింటున్న ఈ ఒక్క మాట ఈ సాయివాకు సాక్షాత్తు షిరిడీ నుంచి పలుకుతున్న సాయివాకమ్మ. నా ఆశీర్వాదం వల్లనే ఈ ఒక్క వాకు నువ్వు వినగలుగుతున్నావు. నా వాకు అత్యంత వేగంగా ప్రవహించి నీ దగ్గరకు వస్తుంది. ఈ యొక్క రానున్న కాలంలో నీకు జీవితంలో కొత్త తలుపులు తెరుచుకోబోతున్నాయి. నీ గతం కూడా నీకు పూర్తిగా మర్చిపోయేలా నేను చేయబోతున్నాను. నీ భవిష్యత్తు ప్రకాశవంతంగా వెలిగించబోతున్నాను. రాబోతున్నటువంటి ఈ నూతన కాలంలో రేపటి రోజున నీ జీవితం బ్రహ్మాండంగా ఉండబోతుంది. నీకు ఇది శిక్ష కాదు, నేను సిద్ధం చేస్తున్నటువంటి సమయం. నీవు చాలా అంటే చాలా ఎక్కువ నమ్మకంగా, కాన్ఫిడెంట్గా ఉన్నావు కదా. నువ్వు నమ్మినటువంటి దైవాన్ని తప్పకుండా నీ జీవితంలో నీ నమ్మకాన్ని నేను నిలుపుతాను. నా జీవితంలో ఏదో ఒక కొత్త మార్పును నా బాబా తీసుకురాబోతున్నాడని నీకు నువ్వే గుర్తిస్తావు. ఆశలతో ఎగిరి గంతేస్తావు తల్లి. తప్పకుండా నువ్వు అనుకున్నదే నేను ఇవ్వబోతున్నాను. చూడు, నాపై నమ్మకంతో నా రూపాన్ని చూస్తున్నావు కదా, ఇక నీకు దిగులెందుకు? ఎన్నో రకాల అద్భుతాలు నీ జీవితంలో జరిపాను. అవి నీకు కొన్ని తెలిసినవి, కొన్ని తెలియనివి. ఇక రానున్న కాలంలో కూడా నీ జీవితంలో అద్భుతాలను నేను రప్పించబోతున్నాను. సహాయాన్ని నువ్వు ఖచ్చితంగా అందుకుంటావు. ఈ బాబా నీకు అండగా ఉండి అద్భుతాలు పొందేటువంటి అవకాశాలు నీకు కల్పిస్తాను. ఇప్పుడే నా కృతజ్ఞతలు తెలియచేసుకో. ఎందుకంటే కృతజ్ఞతాభావంతో ఉన్న మనిషికి అంతా మంచిగా జరుగుతుంది. అందుకే చెప్పాను తల్లి, ధైర్యాన్ని నింపుతున్నాను. నీ మనసులో ధైర్యం అయితే ఉంటుందో అది లోపల నుంచి రావాలి. నాకేం కాదు, నా సాయి ఉన్నాడనే ధైర్యమే నీకు అన్నీ రప్పిస్తుంది. నీవు చేసేటువంటి ప్రతి పని వైపు విజయం వస్తుంది. నీ కదలికలు, నువ్వు చేసే పనులు, అలాగే నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు అన్నీ కూడా నీకు అందుతాయి. చదువుతూ ఉంటాను, ఏమీ ఆశ్చర్యపోతున్నావు కదా, ఇది నిజమేనా అని, నువ్వు వింటున్నది నిజమేనా అని, అసలు నిజమేనా ఈ యొక్క నా జీవితంలో జరుగుతున్నది అని. అలా నీ జీవితాన్ని నేను శాసిస్తాను. ఈ సందేశం అనేది నీ దగ్గరకు ఊరికే రాలేదమ్మా. ఈ యొక్క సాయి పలుకుల ద్వారా, ఈ సాయి వాక్కుకు వచ్చింది. ఈ సాయి వాక్కు ద్వారా నీకు అందించదగ్గాను.
ఎందుకు ఇంత అగాధంలో కూరుకుపోయినప్పుడు నువ్వు బాధపడుతున్నటువంటి రోజుల్లో నేను మౌనంగా ఉండి ఇప్పుడు ఎందుకు ఈ యొక్క భరోసా ఇస్తున్నానంటే, అప్పుడు నువ్వు ఓపికగా ఉన్నందుకు ప్రతిఫలం తల్లి, ఈ బాబా బహుమానం. చెప్పాను కదా, శ్రద్ధ సబూరి నేనిచ్చే 2 వజ్రాలు. వాటిల్లో ఓర్పు అనే సహనం అనేది నువ్వు పట్టుకున్నావు. ఆ సహనాన్ని ప్రతిఫలం నేను ఇవ్వాలి కదమ్మా. నా యొక్క మాటను గౌరవించి నువ్వు సహనంగా ఉన్నావు అంటే నీ జీవితంలో మరింత అద్భుతమైనటువంటి బహుమతులు నేను అందిస్తాను. నీ జీవితానికి చాలా అంటే చాలా అవసరమైనటువంటి విషయాలను నీ హృదయం చాలా సంతోషపడేటువంటి రోజులు వచ్చేసాయి. ఎందుకంటే ఈ ప్రశ్న నువ్వు ఎన్నోసార్లు నన్ను అడిగావు, నా జీవితంలో అద్భుతం జరుగుతుందా బాబా అని. అది జరిపించబోతున్నాను తల్లి. నేను కష్టపడినా కానీ నాకు ఫలితం రావటం లేదు బాబా. నేను చాలా పవిత్రమైనటువంటి మనసుతో కలిగి ఉన్నాను. నాకెందుకు ఇలా జరుగుతుంది, ఇన్ని కష్టాలు ఎందుకు చెప్పు అని. వాటన్నిటికీ కూడా సమాధానం ఏంటో తెలుసా? నీ బాబా నీకు అండగా ఉన్నాను. నిన్ను రక్షించుకోవటానికి నేనున్నాను. ఇన్ని రోజులుగా నీకున్న బాధలు వీటన్నిటికీ అప్పుడు అడ్డుగా లేదు. నేను ఆ కష్టాలను తొలగించలేదు అనే బాధ నీలో ఉండొచ్చు. కానీ వాటిని నేను ఎందుకు నీకు ఇచ్చాను నీకు అర్థం కావటం లేదా తల్లి? నిన్ను మరింత బలపరచడానికి, నువ్వు చేసేటువంటి తప్పులు ఇక చేయకుండా ఉండటానికి. నీకు ఇప్పుడు ఎంతో ఆరాటంగా వచ్చిన ఒక అద్భుతం, ఒక మార్పు, ఒక అద్భుతమైన జీవితం, ఒక తీరిన కోరిక తీరటం అనేది నీ జీవితంలో మర్చిపోలేనటువంటిది. అది ఎంతో సంతృప్తినిస్తుంది. అందుకేనమ్మా ఇంత ఆలస్యమైనా కానీ నీ జీవితానికి నీ కోరికలు అద్భుతంగా తీరేలా వరమిస్తున్నాను. నీకు ఇవన్నీ పరీక్షలు అనుకో, ఆ పరీక్షల్లో నువ్వు పాస్ అయ్యవు తల్లి. అదంతా నువ్వు నమ్మేటువంటి నమ్మకం, నువ్వు నమ్మేటువంటి ఈ బాబా శక్తి. ఎందుకంటే నాకే ఈ విధంగా కష్టాలు వస్తున్నాయా అని నువ్వు ఆతృతగా అలాగే నిరుత్సాహంగా నన్ను నిస్సహాయంగా అడిగావు కదా. నేనుండగా నిన్ను నిస్సహాయురాల్ని చేస్తానమ్మా? చేయను. అందుకే వాటన్నిటికీ సమాధానం ఏదో ఒక రోజు వస్తుంది. అది నేను తీసుకొచ్చాను ఈరోజు. ఇక రానున్న రోజుల్లో నీ జీవితాలు ఎన్నో రకాల అద్భుతాలు జరిపిస్తాను. రకరకాల సమస్యలని చెప్పి చాలా విఫలమవుతూ వచ్చావు కదా ఇన్ని రోజులు. నువ్వు కాల్చిన కన్నిటికి, ప్రతి కన్నిటికి నొప్పికి మరింత ఎక్కువ బలం తోడు చేసి ఈరోజు నీ ముందుకు నిలిచాను. నీ హృదయం, నీ కర్మ, నీ ఆత్మ అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి పూర్తిగా. అందుకే ఇక రానున్న రోజుల్లో నీ జీవితాల్లో శుభవార్తలు తలుపులు తట్టబోతున్నాయి. ఈ మాట వినగానే నీ శరీరంలో ఒక శాంతి తరంగం, ఒక కాంతి, నీ మనసులో ఒక వెలుగు, ఒక సంతోషం వస్తుంది కదా. రేపటి రోజున ఒక వ్యక్తి ద్వారా నీకు ఒక శుభవార్త అందబోతుంది. నీ జీవితంలో పెద్ద మార్పుకు సంకేతం అదే. ఈ రోజున మొదటి సంకేతం అనేది తప్పకుండా వస్తుంది. అంటే నీ పేరుతో వచ్చేటువంటి ఆ గొప్ప శుభవార్త నువ్వు అనుకునేటువంటి వ్యక్తి నుండి ఒక కాల్ ద్వారానో, ఒక మెసేజ్ ద్వారానో, ఒక అవకాశం ద్వారానో ఈరోజు నీకు తప్పకుండా రాబోతుందమ్మా. ఇది గొప్ప సంపాదనగా మారడం కానీ, నీ జీవితంలో అత్యంత సంతోషకరమైనటువంటి అవసరమైనటువంటి సహాయం కానీ ఏదైనా కావచ్చు. ఎన్నో రోజుల నుంచి నీ మనసులో ఉన్నటువంటి అనుమానాలు, అవమానాలు అన్నీ కరిగిపోబోతున్నాయి, ముగిసిపోబోతున్నాయి. ఇక మరొక సంకేతం ఏంటంటే బిడ్డ, నీ హృదయం లోపల వచ్చేటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం. ఈరోజు ఉదయం లేవగానే ఈరోజు చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదా. ఎందుకో తెలియదు, లోపల మంచి జరుగుతున్నట్లు ఒక నీకు సంకేతం, ఒక సూచనలాగా ఉంటుంది. ఈ విధంగా నీకు తప్పకుండా ఉంటుంది. ఈరోజు నిద్రలేచింది మొదలు సాయంత్రం పడుకునే వరకు నీ జీవితం ఒక ఉత్సాహంగా ఉంటుంది. ఏదో మంచి, ఏదో సూపర్గా ఉండబోతుంది అని నీకు హృదయం కుతూహలంగా ఉంటుంది. నీకు ఆ విధంగా ఎదురవుతుంది బిడ్డ. ప్రతిరోజు ఇక నుంచి ఎవరో తెలియని వ్యక్తి నీకు సహాయం చేస్తారు. నిన్ను వెన్ను తడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఒక కొత్త పని ఈరోజు నువ్వు ప్రారంభించావు అంటే అది నీ భవిష్యత్తుకు ఎంతో గొప్ప పని చేయబోతుందని అర్థం. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు నుండి నీకు శుభవార్తలే శుభవార్తలు, అన్నీ మంచి అవకాశాలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక సహాయంతో, ఒక మంచి అవకాశంతో నీ యొక్క లైఫ్ అనేది పూర్తిగా చేంజ్ అవబోతుంది. ఇక నీ పరువు ప్రతిష్ట అనేది నలుదిక్కులుగా వినబడబోతుంది. నీ విలువ మరింత పెరగబోతుంది. వివిధ రకాలైనటువంటి మనుషులు నిన్ను విపరీతంగా ఎక్కువగా పొగుడుతారు. ఈ విధంగా నీ జీవితంలో రోజున నీ చెడుదారులన్నీ మూసుకుపోయి ఇక ఆనందమైన దారులు తెరుచుకుంటాయి. ఇన్ని రోజులుగా చెడుదారులు అడ్డంగా ఉన్నాయి కదా, వాటిని అన్నింటినీ నేను పరిశుభ్రంగా కడిగేశాను బిడ్డ. నీ జీవితంలో డబ్బు, గౌరవం, అవకాశాలు, శాంతి, ప్రేమ, సంతోషం ఇలా అన్నీ ఒకేసారి వరదలా నీకు రాబోతున్నాయి.
నువ్వు అనుకుంటూ ఉన్నావు, ఒక్కసారిగా అయినా కానీ నా జీవితంలో సంతోషం అంటే ఉంటుందా, అది నేను చూస్తానా, అనుభవిస్తానా అని. ఇక ఆలస్యం ఎందుకు, అనుభవించడానికి సిద్ధంగా ఉండు. మార్పు నీ జీవితంలో వచ్చేసింది. నీ ఆత్మ మీద ఉన్నటువంటి భారాలన్నీ కూడా తీరబోతున్నాయి. నీ పాత గాయాలన్నీ కరిగిపోతున్నాయి. నీ హృదయాన్ని పూర్తిగా శాంతిని ఇవ్వబోతున్నాను. ఎందుకంటే ఇప్పటి నుండి నువ్వు ఒంటరివి కావు. ఈ సాయి నీకు అండగా ఉన్నాను. రక్షణ కవచంలా నీ చుట్టూ తిరుగుతున్నాను. నా ఆశీర్వచనాలన్నీ నీ తలపై నిండుగా ఉంటాయి. ఇప్పుడు నీ బాబా చివరి మాట తప్పకుండా వింటల్లి. ఈరోజు నేను నీతో ఉన్నాను, ఉండబోతున్నాను అనేటువంటి ఒక తెలియనటువంటి భావన నీలో ఉంది. అది ఎంతో ధైర్యాన్ని నీకు ఇస్తుంది. ఈ రోజు నుండి నీ జీవితం నలుగురికి ఒక ఆశ్చర్యపరిచేలా ఉండబోతుంది. నన్ను అడుగు, నువ్వు కోరుతున్నట్టు చోట నువ్వు ఊహించని విధంగా సంపద నిన్ను వరిస్తుంది అని. నీ పేరు, నీ అదృష్టం, నీ భవిష్యత్తు ఇవన్నీ నీ బాబా చేతుల్లో ఉన్నాయి కాబట్టే అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. నీ లైఫ్ నువ్వు వినేటువంటి శుభవార్తలను ఈరోజు తప్పకుండా నువ్వు వినేలా చేస్తాను. కాబట్టి ఇక ఆలస్యం అవ్వదు. నీ ఉద్యోగ ప్రయత్నం అవన్నీ కూడా సఫలమవుతాయి. నీకు జీవితంలో మంచి మార్పులు వస్తాయి. నీ వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి తల్లి. నువ్వు అనుకున్నటువంటి గొప్ప లాభాలు నీకు అందుకోబోతున్నావు. ఇక మొత్తానికి డబ్బు అనేది నీకు వరదల గొప్ప శుభవార్తలు ఖచ్చితంగా వినేలా చేస్తాను. ఇక నీ జీవితంలో ఒక నూతన వ్యక్తి వస్తారు కదా, ఆ వ్యక్తి ద్వారానే నీ జీవితం ఆనందమయం కాబోతుంది. ఇక నువ్వు అందుకునేటువంటి ఆ శుభవార్తలు, డబ్బు, సంపద, ఈ బాబా ఆశీర్వాదం అన్నీ అందుకోవటానికి సిద్ధంగా ఉండు. నీ సాయి నీ జీవితంలో వెలుగు నింపాను. ప్రకాశవంతంగా నీ జీవితం వెలగబోతుంది. రంగులమయంగా నింపబోతున్నాను. నిశ్చింతగా నిద్రించు. నీకు నీ బాబా ఉండగా భయమెందుకు చెప్పు. సదా ఈ సాయి స్మరణ చేస్తూ ఉండు. నీకున్న కర్మ దోషాలు అన్నీ పూర్తిగా తొలగిపోతాయి. బాబా అని పిలిస్తే పలికేటువంటి నీ సాయి తండ్రి నీకుండగా భయమెందుకు తల్లి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.